అందరికీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలకు, అందులో ఈ తరానికి చెప్పాల్సిన మాట ఇది. ఈ సాఫ్ట్వేర్ తల్లిదండ్రులకు చెప్పాల్సిన మాట ఇంకా బాగా చెప్పుకుంటే. ఎందుకంటే ఒకప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు చక్కగా వంట చేసి పెట్టి ఆనందంగా కుటుంబాలు చాలా బాగుండేవి. ఇప్పుడు ఈవిడ యాక్సెంచరు, వాడు ఇన్ఫోసిస్, పిల్లలేమో ఒకారిడ్జు, ఇక వీళ్ళ తిండేమో స్విగ్గీ, వచ్చేది జొమాటో, వీళ్ళ పాపాటో. ఇది జీవితాలు. ఏం చెప్తాం చెప్పండి? నేను ఎవరినో విమర్శిస్తున్నాను కాదు, మార్పు రావాలి. ఇద్దరు కష్టపడి సంపాదించేది ఒక్కడి కోసమే. పోనీ సనాతన హిందూ ధర్మంలో 10 మంది పిల్లలు అంటున్నారా? ఆహా, దిక్కుమాలింది ఏమిటి అంటే మేమిద్దరం, మాకొక్కరు, నీ బొంద. ఎందుకు ఒక్కడు? రామాయణంలో శ్రీరామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు లేరా? కుంతీదేవి పంచపాండవుల్ని కనలేదా? కావాలి. దేశం కోసం, ధర్మం కోసం. గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. మా పిల్లలకు ఏమి ఇవ్వాలి రాసి పెట్టుకోండి. మీ పిల్లలకు గచ్చిబౌలిలో ఒక అపార్ట్మెంటు, కోకాపేట్లో ఒకటి, మై హోమ్ భూజాలో, మై హోమ్ భాజాలో 3, వీడి కోసం అడ్డగోలు సంపాదన ఇచ్చేస్తే నెక్స్ట్ వాడు ఖచ్చితంగా వీటన్నింటినీ అమ్ముకొని వాడు ఖచ్చితంగా నాశనం అవ్వడం మాత్రం 100% నిజమండి. 100%. దీనికి దృష్టాంతం లైవ్ ఎగ్జాంపుల్ ఉంది, చూడండి. ధీరుభాయ్ అంబానీ పోతూ పోతూ అనిల్కి ఇచ్చాడు, ముఖేష్కి ఇచ్చాడు. అనిల్ కింద ఉన్నాడు, ముఖేష్ పైన ఉన్నాడు. సంపాదన ఏముంది? డబ్బు. పిల్లలకు సంపాదించే బుద్ధిని ఇవ్వండి తప్ప అన్యాయంగా సంపాదించే ఇల్లులు మాత్రం ఇవ్వకండి. వంశాలు పాడు చేసుకోవద్దు. గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో అన్యాయంగా సంపాదించిన, అందుకే జ్ఞానం ఎప్పుడు కలగాలి అంటే నేను చెబుతున్నా వినండి. మన ఇంటి డాక్యుమెంట్స్ని చూస్తున్నప్పుడు మన పై డాక్యుమెంట్లో మన ఫోటో ఉంటుంది, కానీ మన ఫోటో కంటే ముందు ఒక 5-6 ఫోటోలు ఉంటాయి. ఆ 5-6 ఫోటోల పక్కనే ఏముంటుంది అంటే లేట్ అని ఉంటుంది, పోయిన వ్యక్తులు అని. నెక్స్ట్ లేట్ నువ్వేరా బాబు. నెక్స్ట్ మనం ఆ లింక్ డాక్యుమెంట్లో పడతాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పరిగెత్తకండి. పరిగెత్తి అన్యాయం వద్దు. న్యాయంగా, ధర్మంగా, మానవత్వంతో, యథార్థమైనటువంటి జీవితాన్ని జీవించే ప్రయత్నం చేస్తే నీ వంశము, నీ కుటుంబము బాగుంటాయి. తద్వారా దేశం బాగుంటుంది. ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, ఏమిటి అంటే ఇవాళ మనం అనుభవిస్తున్న ఈ భోగం, ఈ అనుభవం, ఈ వైభవం అంతా కూడా మన శక్తి కాదు, మన తాత ముత్తాతల యొక్క ఆశీస్సులు, మన పెద్దల యొక్క త్యాగం. ఆ పెద్దల త్యాగాన్ని ఆదర్శంగా తీసుకొని మనం కూడా మన ముందు తరానికి, భవిష్యత్తు తరానికి ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అదే నిజమైన ఆధ్యాత్మిక సాధన. గుర్తుపెట్టుకోండి, అటువంటి సాధన మీరు మొదలు పెట్టండి.